వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఎగ్ తినని రోజు మనం వెజ్ ఎగ్ టైప్ ఎలానో చూపిస్తా. వెజ్ ఆమ్లెట్, దీనికి నేను పెట్టిన పేరు వెజ్ ఆమ్లెట్. మనకి ఇష్టం ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు దగ్గర ఉన్న క్యారెట్, కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, పచ్చిమిర్చి, పన్నీర్, కరివేపాకు. మనకి ఇలా మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి శనగపిండి, ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపిండి, రైస్ పౌడర్ ఉంటే కూడా వేసుకోవచ్చు. నాతో ఇప్పుడు లేదు రైస్ పౌడర్, కాబట్టి ఓన్లీ శనగపిండి వేసాను. ఇందులో మనకు కావాల్సిన అన్ని మసాలాలు వేసుకోవచ్చు. మసాలాలు అంటే మరీ ఏముండవు, ఇంట్లో వాడేటివే. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ హాఫ్ స్పూన్ ఆఫ్ కారం, లైట్గా చిటికెడు పసుపు, చిటికెడు పసుపు, హాఫ్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులోనే మనం కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి పట్టించి పెడతాను నేను ఇంట్లో. ఇది హోమ్ మేడ్ అనమాట. ధనియాలు, ఇలా జీలకర్ర, కొంచెం మెంతులు ఉంటుందన్నమాట. ఇది కొంచెం హాఫ్ స్పూన్ వేయాలి. మనం ఇంట్లో దంచి పెట్టినట్టుకి పట్టేలా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత అన్ని వెజ్జీస్, మనకు ఉన్న వెజ్జీస్ అన్నీ ఇందులో మిక్స్ చేసుకోవాలి. మీకు ఏ వెజిటేబుల్స్ ఇష్టమో అది. టమాటాలు కూడా వేస్తారు, కానీ నాకు టమాటా నచ్చదు, పచ్చి టమాటాని వేసుకోలేదు. మసాలాలు అన్నీ వేసి లైట్గా పన్నీర్ వేసుకున్నానండి. చీజ్ అలాంటివి ఉంటే పైన స్టఫ్ కూడా చేసుకోవచ్చు. అన్నీ వేసి ఈ మసాలా పౌడర్ని ఇలా కొంచెం అంతా పౌడర్ అంతా పిండి వెజిటేబుల్స్కి బాగా అల్లేలా కలపాలి. 2 మినిట్స్. మళ్ళీ ఎక్కువ ఉండొద్దు, శనగపిండి కూడా లైట్గానే ఉండాలి. ఇందులో మనకు కొంచెం వాటర్, ఒకటేసారి పోయొద్దండి, కొంచెం వాటర్ వేయాలి. కొంచెం పోసుకున్నాక కలుపుకోవాలి. ఇలా ఎక్కువ ఉండొద్దండి వాటర్, లైట్గానే చూసుకోండి. ఇలా కలుపుకున్నాక ఒక 10 మినిట్స్ అయినా 5 మినిట్స్ మీ ఇష్టం. అప్పుడు కూడా చేసుకోవచ్చు, కానీ కొంచెం వాటర్ అనేది రిలీజ్ అయ్యే వరకు ఇది ఇంకా కొంచెం దగ్గరకు అవుతుంది. ఒక 5-10 మినిట్స్ ఇలా వదిలేయండి. తర్వాత ఏం చేయాలో చెప్తాను. మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసి స్లిమ్లోనే ఉంచాలి, మరి హై ఫ్లేమ్లో ఉంచొద్దు. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ సైజులో, కొంచెం హీట్ అయినాక ఈ మిక్చర్ ఇలా కొంచెం చూడండి. ఒక 5-10 మినిట్స్ తర్వాత వాటర్ ఎలా రిలీజ్ అయినాయో వెజ్జెస్ నుంచి. దీన్ని మనం ఇందులో కొంచెం హీట్ కాగానే కొంచెం బబుల్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత 1 టేబుల్ స్పూన్ తీసుకొని ఇలా ప్రెస్ చేయండి. పైన ఒక 1 టేబుల్ స్పూన్ వేసాం కదా కింద. ఇప్పుడు ఒక 1 ఎడ్జెస్కి కొంచెం పైన పెట్టేసి కొంచెం ఒక 2 మినిట్స్ మనం స్లిమ్లో పెట్టుకొని మూత మూయాలి. 2 మినిట్స్ తర్వాత మనం దాన్ని స్లిప్ చేస్తే మన వెజ్ ఆమ్లెట్ రెడీ. ఒక 2-3 మినిట్స్ అయినాక ఓపెన్ చేయండి. నేను కొంచెం ఆయిల్ తక్కువ వేసాను. ఓకే, దీని తర్వాత మనం దాన్ని మెల్లగా మలపాలి.
ఇరిగిపోయింది కూడా కొంచెం లైట్గా. దీన్ని ఇలా మలుపుకొని ఇలా ఇంకొక 2 మినిట్స్ ఉంచితే మన ఆమ్లెట్ రెడీ. ఒక 2 మినిట్స్ తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు తినడానికి. రెడీ టు ఈట్ ఆమ్లెట్. కొంచెం ఆయిల్ తక్కువైనందుకు కొంచెం ఇలా అయింది. మంచి ఆయిల్ వేస్తే మంచి ఫ్లేవర్ కూడా అవుతుంది. నేను ఏదైనా వస్తుంది.